హాయ్ హలో నమస్తే నేమ్ ఈ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయిన తలపతి విజయ్ యొక్క ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తెలుగు డబ్బుడ్ మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ మూవీ యొక్క వన్లైన్ స్టోరీ ఏమిటంటే 2008లో విజయ్ ఒక ఏజెంట్. సో 2008లో ఒక టీమ్గా ఒక మిషన్కి వెళ్తారు. సో ఆ మిషన్ సక్సెస్ అవుతుంది. బట్ దాని తర్వాత విజయ్ వచ్చి ఆ స్క్వాడ్ నుంచి వచ్చేస్తాడు. సో చాలా ఏళ్ల తర్వాత తిరిగి విజయ్ ఆ స్క్వాడ్లో వెళ్ళి పని చేయాల్సిన అవసరం వస్తుంది. సో అంత ఏం అవసరం, వెళ్ళిన విజయ్ ఆ పోయిన పనిని చేస్తాడా లేదా అనేదే ఈ సినిమా యొక్క వన్లైన్ స్టోరీ. ఇది వచ్చి ఒక జస్ట్ బేస్ లైన్ మాత్రమే. సో ఎందుకు విజయ్ ఆ స్క్వాడ్ నుంచి వచ్చేస్తాడు అనే రీజన్ నేను చెప్పలేదు. అండ్ మళ్ళా ఎందుకు ఆ స్క్వాడ్లో పోయి చేరాడు అనే విషయం నేను చెప్పలేదు. సో అవి చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. సో నో స్పాయిలర్. అందుకే మీరు ఈ సినిమా డైరెక్ట్గా పోయి చూస్తే మీకు కన్వే అవుతుంది, అర్థమవుతుంది. అండ్ నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం తలపతి విజయ్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాంటిది. అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వెంకట్ ప్రభు వాళ్ళ ప్రీవియస్ ఫిలిమ్స్ నాకైతే చాలా నచ్చుతాయి. దాంట్లో ముఖ్యంగా మంగాత అండ్ మానాడు, ఈ రెండు తమిళ ఫిలిమ్స్ నాకు చాలా నచ్చుతుంది. సో దాని కంటిన్యూషన్గా ఈ గోట్ కూడా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలింగా మారింది. ఇప్పుడే నేను ఈ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తమిళ్ వర్షన్ చూసి వచ్చాను థియేటర్లో. ఐ లవ్డ్ వెరీ వెల్, సూపర్గా అయితే ఉండింది. అండ్ ఈ సినిమాలో చాలామంది యాక్టర్స్ నటించారు. విజయ్, స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవ, మోహన్ అని చాలామంది నటించారు. సో వాళ్ళందరికీ ఇచ్చిన టైం స్పేస్ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉండింది. ముఖ్యంగా తలపతి విజయ్ వాళ్ళ ఫ్యాన్ అయితే మీరు ఖచ్చితంగా ఈ సినిమా పోయి చూడొచ్చు. 100% సాటిస్ఫైతో బయటికి వస్తారు. ఈ సినిమా ఓవరాల్గా నాకైతే నచ్చింది. జనరల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా నచ్చడానికి ఛాన్సెస్ ఎక్కువ. చాలా బాగుంది అయితే సినిమా. సో మీరు చూడాలనుకుంటే మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఈ సినిమాలో బ్యాడ్ లాంగ్వేజ్, బ్యాడ్ సీన్స్ అలా ఏం లేవు. సో ఈ వినాయక చవితి వీకెండ్కి ఒక కంప్లీట్ మాస్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ సినిమా చూడాలనుకుంటే మీరు ఈ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాకి వెళ్ళండి. సో ఈ సినిమా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. సో ఇంతే నా రివ్యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.